హలో అండి, సింపుల్గా టేస్టీగా ఉండే చొంగా రొట్టె చూద్దాం. ముందు గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం సోపు, యాలక్కాయలు, కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టి గోధుమ పిండిలో కలుపుకోవాలి. మనం గోధుమ పిండికి సరిపోయే స్వీటు బెల్లం తీసుకొని కొంచెం నీళ్లు వేసి మనం పిండిలో కలిసేమైన నీళ్లు వేసుకొని కరగనివ్వాలి. ఒక కరగనిచ్చి బెల్లం పాకం దాంట్లో వేసి కలుపుకోవాలి. తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కలిపి పెట్టుకునేవి చిన్న చిన్న బాల్లా చేసుకొని మనం చపాతీ అలా మరీ మందంగా కాకుండా మరీ పతలా కాకుండా చాదుకోవాలి. పెన్నం ఈటెక్కిన తర్వాత కొంచెం నూనె వేసి కాల్చుకోవాలి 2 సైడ్లు. ఇట్లా చేసి పెట్టుకునే ఒక వారం 10 రోజులైనా బాగుంటాయి. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్లా 2 సైడ్లు కాల్చి పక్కన పెట్టుకోవాలి. అన్నీ అట్లా కాల్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటాయి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసే చొంగా రొట్టె. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్